నవీన్ రామ్ సింగ్ పైన ఒకటి కాదు, రెండు కాదు, 3 స్కామ్లు ఇప్పటికీ రివీల్ అయ్యాయి. కానీ ఇప్పుడుకొచ్చి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం కూడా లీగల్గా ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు. ఎందుకు కేసు ఫైల్ అవ్వటం లేదు? మీ అందరి దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, స్కామ్ 1, స్కామ్ 2, స్కామ్ 3. స్కామ్ 2, స్కామ్ 3 ఏంటి బ్రో అంటే అది కూడా హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది చాలా దారుణమైన స్కామ్లు అవి. ఇంకా చిన్నపిల్లడి స్కామ్ 3ది మీరు వింటే ఇంకా గుండె తరుక్కుపోద్ది. సో ఇప్పుడు వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ అయినా ఎవరైతే ఇనిషియేట్ చేసుకుని ఇది రివీల్ చేస్తున్నారో, స్కామ్ 2, స్కామ్ 3 మీకు సంబంధం లేదు. అవేర్నెస్లో భాగంగా మీరు రివీల్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. స్కామ్ 1 రిలేటెడ్ మీ దగ్గర అన్ని కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఎందుకు మీరు రీల్లే చేస్తున్నారు కానీ లీగల్గా ఎందుకు ఫైల్ చేయట్లేదు? పాయింట్ నెంబర్ 1. స్కామ్ 2 రిలేటెడ్ వాళ్ళు మీకు ఇప్పుడు ఆధారాలన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు లీగల్గా ఫైల్ చేయట్లేదు? స్కామ్ 3ది వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు, జనాలే ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ద వీడియో సెట్ చేస్తున్నాను. అలాగే నవీన్ రామ్ సింగ్ నిన్న ఒక రీల్ చేశాడు, ఆయన గురించి మాట్లాడదు. మీది ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా మీద వేయండి, కేసు వేయండి అంటున్నారు. ఆయనకు కూడా క్వశ్చన్ ఉంది, వాళ్ళెవరో మీ మీద కేసు వేయడం, మీరు వీళ్ళ మీద కేసు వేయచ్చు కదా, మీరు తప్పలేదు అన్నప్పుడు. అలాగే నెక్స్ట్ థింగ్, ర్యాపిడో బాయ్ మణికంఠ. ఇతను ఎలా అనిపిస్తుంది అంటే, ఒక పెద్ద దొంగని పట్టడానికి చిన్న దొంగని కాపాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. సారీ టు సే దిస్. ఎందుకురా అంటే, ఈయన బైక్ అమ్మింది స్క్రిప్ట్ కాదు, అది నిజంగానే నేను అమ్మాను అంటున్నాడు. బట్ ఆ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకు అంటే, అది వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ వాళ్ళు కూడా ఎందుకు అది కన్వీనియంట్గా వదిలేస్తున్నారు, గట్టిగా అడగట్లేదు. వాళ్ళని కదా ఎవరైనా లైవ్లో జాయిన్ అవుతున్నాడు ఇతను, లైవ్లో ఆడియన్స్ క్వశ్చన్ ఇదే అడుగుతున్నారు, బట్ ఆన్సర్ ఇవ్వట్లేదు. నేను కూడా అడిగాను, బట్ ఆన్సర్ ఇవ్వకుండా కన్వీనియంట్గా దాటేస్తున్నారు. ఎందుకు? అలాగే కృష్ణ వాళ్ళ ఫాదర్ది అకౌంటబిలిటీ మిస్ అయిందా అంటే 100% నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇది నిజం, మిస్ అయింది. ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా మాట్లాడతాం. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ వీడియో. ముందుగానే మీకు సెట్ చేస్తున్నాను. నేను చెప్పింది మీకు కరెక్ట్గా అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఫర్ అయితే డిస్లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ నేను డైరెక్ట్గా కొన్ని పేజెస్ ఎవరైతే ఈ స్కామ్ని రివీల్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ కానీ XYZ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు రీల్లే పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు, ఓకే నిజం బయటికి రావాలని చెప్పి, కానీ లీగల్గా కేసు ఫైల్ అవ్వట్లేదు. సో అందులో నాకు బాగా సెన్సిబుల్గా వాసు అనే పర్సన్ అనిపించారు. ఆయనకి పింగ్ చేశాను, ఆయనకి కూడా ఇది తెలియజేస్తాను. ఏం చెప్తున్నానంటే, మీ దగ్గర ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు కేసు ఫైల్ చేయండి, టాపిక్ ఈజ్ ఓవర్. మీరు కేసు ఫైల్ చేయకపోతే సంథింగ్ బ్యాక్ అండ్ ఏదో రన్ అవుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు, ఆర్ ఇందులో మీకేమైనా వస్తుందా అని కూడా ఆడియన్స్ అనుకుంటున్నారు. ఇది ఆడియన్స్దే. మీరు ఒక్కసారి మీవి కాకుండా జనరల్ ఆడియన్స్ అంటే జనరల్ వీడియోస్ తాలూకా కామెంట్స్ కూడా చదవండి. అలాగే మీరు మణికంఠని ఏమైనా సేవ్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటే విజయనగరంలో ఎంత దూరం పోలీస్ స్టేషన్ అండ్ మీకు లీగాలిటీస్ తెలియవా? మీకు అన్నీ తెలుసు కదా, వెళ్ళి ఫైల్ చేయండి, అయిపోయింది, కథం, టాటా బాయ్ బాయ్. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఆయనకు వచ్చేది, ఏమో హోల్లో ఉండదు, ఆ పని అలా సక్రమంగా జరుగుద్ది. ఇది బయట ఉన్న క్యాష్ గురించే కదా. అండ్ స్కామ్ 2, స్కామ్ 3 రిలేటెడ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఫర్గెట్ అబౌట్ స్కామ్ 2, స్కామ్ 3. స్కామ్ 1 మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పటికి 4-5 రోజులు అయింది. కౌంటర్ రీళ్ళు, ఏమంటారు, షార్ట్లు, లైవ్లు తప్ప ఏం లేదు. మీరు చేస్తారా, నవీన్ చేస్తారు, మీరు చేస్తారు, నవీన్ చేస్తారు, మధ్యలో ర్యాపిడో బాబు వస్తాడు. సో మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఈ రీల్ ఆపియండి. జనాలకు కావాల్సిన అవేర్నెస్ వచ్చేసింది, జనాలకు తెలియాల్సిందంతా తెలిసిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరైనా వేరే స్కామ్లో నష్టపోయిన వాళ్ళు కూడా తెలిసిపోయింది, వాళ్ళు కూడా ముందుకు వస్తారు. బట్ ప్రైమరీగా ఈ కేసు మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి, మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మీరు కేసు ఫైల్ చేయండి, అకౌంటబిలిటీ తీసుకొని. రెండోది, మీరు మణికంఠని లైవ్లోకి యాడ్ చేస్తున్నారు కానీ ఈ క్వశ్చన్ ఎందుకు అడగట్లేదు? ఎందుకు తిన్ని నాకు కాపాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇతని స్క్రిప్టే కానీ అది నాది స్క్రిప్ట్ కాదు, నేను నిజంగానే అమ్మాను అన్నప్పుడు ఆ బైక్ డీటెయిల్స్, హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ ఎందుకు అడగట్లేదు? ఆ డాక్యుమెంటేషన్ ఎందుకు చూపించట్లేదు? ఆ రిసిప్ట్లు ఎందుకు అడగట్లేదు? అది ఎందుకు జనాలు కూడా అడుగుతున్నారు కదా, మణికంఠ కూడా ఎందుకు చూపించట్లేదు? అది సర్దడానికి ఏమైనా టైం పడుతుందా అని జనాలు అనుకుంటున్నారు. అండ్ ఈయన ఎంతసేపు నన్ను రానివ్వలేదు అంటారు కదా, ఈయన ఎందుకు రానివ్వాలి? ఈయన వెళ్ళలేడా? ఈయన మాట్లాడలేడా? ఈయన ఇల్లు అడగలేడా? ఇవన్నీ మీరు ఎందుకు అడగట్లేదు? సో అదే చెప్తున్నా, ఒక పెద్ద దొంగ కోసం చిన్న దొంగను కాపాడినట్టు అనిపిస్తుంది. జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదే. దాన్ని కూడా మీరు వివరణ ఇవ్వండి. అండ్ మణికంఠ కూడా వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు లీగల్గా ఎవరో ఒకరు కేసు ఫైల్ అయినప్పుడు నిన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే నిన్ను కూడా యాడ్ చేస్తారు కేసులో. సో ఏదున్నా నిజం చెప్పేస్తే మంచిది. నెక్స్ట్, ఇప్పుడు పేరెంట్ దగ్గరికి వద్దాం. పేరెంట్ దగ్గరికి వచ్చేసరికి సారీ టు సే దిస్, ఆయన చేసిన దాంట్లో ఒక పెద్ద తప్పు ఉంది. ఏందో తెలుసా, నేను నిన్న వీడియోలో చెప్పారు, ఆలోచిస్తే నాకు
చాలా పెద్ద తప్పు అనిపించింది. ఏమరా అంటే నవీన్ చేసిన తప్పే, కానీ మీకు చెప్పి చేశాడు కదా, ఏదో ఆ ఫండ్ నేను రాబట్టుకోవడానికి నా ఫైన్ నా ఫీ 50 లక్షలు అన్నట్టు చెప్పుకుంటాడు. దానికి మనోడు ఇప్పుడు లిటిల్ వేరే చెప్పినట్టు స్టోరీ, కానీ అది పక్కన పెడదాం. మీకు చెప్పే చేశాడు. మీకు చెప్పే చేసినప్పుడు ఇప్పుడు వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడు మీకు సడన్గా మీకు తెలిసింది అది ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా అది రివీల్ చేయకుండా ఉండుంటేనే బాగుండు. ఎందుకంటే 50 లక్షలు మీరు విల్లింగ్గానే ఇచ్చారు. అండ్ ఆ నవీన్ అనే పర్సన్ చేయడం వల్ల అంత పుల్ వచ్చింది నవీన్ ర్యాపిడో బాయ్. ఇప్పుడు మీరు ఇలా రివీల్ చేయడం వల్ల వేరే పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు కాకినాడలో ఒక బాబుకు ఉంది SMA జబ్బు, ఇప్పుడు ఫండ్ రావట్లేదు. ఎందుకంటే ఇదే చూపిస్తారు, మీ విషయమే చూపిస్తున్నారు. అక్కడ ఏం రియల్ జరుగుతుందో స్కామ్ జరుగుతుందో ఎవరికి తెలుసు, ఎవరు రావట్లేదు, డొనేట్ చేయడానికి డోనర్స్ లేరు. సో మీకు తెలిసి ఇది చేసినప్పుడు మీ అకౌంటబిలిటీ 100గా 1000% ఉండాలి. సరే ఇది నా పిల్లోడి కోసం చేస్తున్నాను, వాళ్ళు ఫైన్ అడిగారు, లోపల వాళ్ళు స్క్రిప్ట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో పక్కన పెడితే పిల్లోడికి డబ్బులు కావాలి, ఎందుకంటే 10 కోట్లు మన వల్ల కాదు. వచ్చిన తర్వాత ఆగిపోయి ఉండాల్సింది, అది వేరేగా డీల్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరికి నమ్మరు, అంతే కదా, ఎవరు నమ్మరు. ఇప్పుడు వేరే వాళ్ళకి నిజంగా సాయం కావాలన్నా నమ్మరు. అండ్ మీరు ఇది రివీల్ చేసినప్పుడైనా నిజంగా మీకు అకౌంటబిలిటీ ఉంటే మీరు ఫస్టే డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాగా డబ్బులు నేను ఎదురిస్తున్నాను, ఫండ్ వస్తుంది, అదంతా ఆయనే టేక్ ఓవర్ చేసుకున్నాను, నేను చేసుకోవట్లేదు, రేపు పొద్దున్న ఇది స్క్రిప్ట్ అని 1% అని బయటికి తెలిసినా చాలా డ్యామేజ్ జరుగుద్ది. ఎవరికి? మీకు కాదు, వేరే పిల్లలకి అనే థాట్ మీకు ఎందుకు రాలేదు? మీకు రాలేదా? నిజంగా రాలేదా? ఇది బయటికి తెలిస్తే నా పిల్లోడి పరిస్థితి పక్కన పెట్టండి, ఫ్యూచర్లో వేరే వాళ్ళ పిల్లలు ఎఫెక్ట్ అవుతారని ముందు రాలేదు. ఓకే, ఇప్పుడైనా రావాలి కదా. మీరు చెప్పినప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, వేరే పిల్లలందరూ నష్టపోయారు. సో ఇప్పుడు ఇది మీ అకౌంటబిలిటీ. నేనేం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎంత క్యాష్ అయితే ఎంత ఉందో, అది 90 లక్షలు అవ్వచ్చు, 1 కోటి అవ్వచ్చు, 1.5 కోటి అవ్వచ్చు, అది స్ట్రైట్ అవే ఇప్పుడు ఎవరైతే అర్జెంట్ నీడ్ ఉందో SMA పిల్లలకి, వాళ్ళకి మీరు ఇనిషియేట్ తీసుకోండి. మీ బాబు సర్జరీ ఇంజెక్షన్ అయిపోగానే తీసుకొని మీరు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ మీద అకౌంటబిలిటీ ఉంది, మీ మీద ఏమంటారు, కొంత నమ్మకం ఉంటుంది జనాలకి, ఇతను కూడా బాధితుడే, సో ఇతను ఫ్రంట్ ఫేస్గా ఉన్నాడు అంటే ఇది రియల్. స్కానర్ కూడా వాళ్ళదే పెడతారు. అండ్ అప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, నో మోర్ క్యాష్, నో మోర్ అదర్ పేమెంట్ డీటెయిల్స్, ఓన్లీ ఈ కన్ఫైన్డ్ పేషెంట్ ఆర్ బాబు తాలూకా బ్యాంక్ అకౌంట్, అది కూడా లీగల్ సైట్స్ ఉంటాయి కదా ఇంపాక్ట్ గురు దాంట్లోనే అలా స్టార్ట్ చేయండి. ఆరు మీరు ఇప్పుడు వచ్చి ఒక ప్రాపర్టీ కూడా ఏమీ అమ్మలేదు, అమ్మేద్దాం అనుకున్నారు కదా, ఎంతో కొంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, పుణ్యమే కదా. మీకు ఎంతమంది చేశారు, లక్షల మంది జనాలు చేశారు కదా. కానీ ఆ విషయాల గురించి మీరు ఏం మాట్లాడలేదు. అన్ఫార్చునేట్లీ టైం లేదని మాట్లాడదు. టైం లేని వాళ్ళు ఇన్ని అవర్స్ మీరు లైవ్లకి అటెండ్ అవుతున్నారు, కానీ ఒక్క ముక్క చెప్పడానికి 2 నిమిషాలు పట్టదు మీకు. ఎందుకు మీరు తీసుకోవట్లేదు? జనాలు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పేజీల్లో ఆ పేజీల్లో కామెంట్లు కనబడవు. జనరల్ యూట్యూబ్ల తాలూకు వీడియోలో కామెంట్లు చూడండి ఒకసారి. జనాలు కూడా చాలా కోపంలోనే ఉన్నారు. ఇది ఎందుకు ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు అని మీ వివరణ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. దయచేసి ఇవ్వండి ఆ వివరణ. నెక్స్ట్ నవీన్ రామ్ సింగ్ నేను వీడియో రిలీజ్ చేశాడు. నేను క్లియర్గా చెప్తున్నాను కదా, తప్పు చేశాడు, అయిపోయింది. తర్వాత మనోడు దానికి బోల్డ్ చెప్తున్నాడు. మనోడికి నేను చెప్పేది ఒకటే, కేసు వేసుకోమని వాళ్ళు చెప్తున్నావు కదా బ్రో, వెరీ గుడ్. నువ్వు కేసు వేయొచ్చు కదా, నీ మీద రాంగ్గా వీళ్ళు అక్యూజ్ చేస్తున్నారని చెప్పి నువ్వు కేసు వేయొచ్చు కదా, నువ్వెందుకు కేసు వేయట్లేదు? అంటే ఎలా చూసినా నీ తప్పు ఉందని నువ్వే ఒప్పించుకుంటున్నావు కదా, ఎందుకు ఇది డిలే చేయడం? యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నేను 50 లక్షలు తీసుకున్నాను, తీసుకుంటే ఏంటి, 50 లక్షలు తీసుకొని పిల్లోడిని బతికించాను, అయిపోయింది. జనాలు కొన్ని రోజులు తిట్టుకొని వదిలేస్తారు, అయిపోయింది. దీన్ని ఎందుకు ఇంత లాగడం? మీరెంత లాగుతారు, ఆలెట్ లాగుతారు, దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొలాబ్లు. దీనివల్ల చాలామంది పిల్లలకి ఏదైతే ట్రీట్మెంట్ కావాలి, ఫండింగ్ కావాలో వాళ్ళందరికీ ఫండ్ అయిపోతుంది మీ అందరి వల్ల. నిజం, దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. సో దయచేసి ఇది ఆబీసీ. ఎవరి దగ్గర ఏ ప్రూఫ్లు ఉంటే, ఎవరైనా, అది నవీన్ అయినా, మణికంఠ అయినా, వాయిస్ ఆఫ్ విజయనగరం వల్ల ఎవరి దగ్గరైనా అవతల వాళ్ళ మీద ఉంటే వెళ్ళి కేసులు ఫైల్ చేయండి, సింపుల్. నెక్స్ట్ ఆ స్కామ్ 3ది విన్న తర్వాత గుండె తరుక్కుమంది. ఇది జనాలు తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లోడు ఏం చేయలేడు, పిల్లోడు ఫాదర్ ఏం చేయలేడు. ఇంత దారుణం అంటే విశాఖపట్నంలో కొన్ని మంత్స్ బ్యాక్ ఈ పిల్లని యూజ్ చేసుకుని నవీన్ రామ్ సింగ్ అన్నవాడు ఎదిగాడు. ఈ పిల్లాడు ఫినాన్షియలీ వెరీ 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 పూర్. గాంధీ తాత గెటప్లో పాపం, ఇంకా నేను కొన్ని మాటలు మాట్లాడాను, అక్కడ స్టాండ్ నించొని చేసేవాడు.
అండ్ అక్కడ వైజాగ్ బస్ కాంప్లెక్స్ ఆ బాత్రూమ్ దగ్గర పడుకునేవారంట. వాళ్ళ మదర్కి బాగోదు, వాళ్ళ ఫాదర్కి ఇప్పుడు కాలు బాగోలేదు, నల్లలేకపోతున్నారు. ఇలాంటి అబ్బాయిని కూడా యూజ్ చేసుకొని సేమ్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయి ఫండ్ క్రియేట్ చేసి అప్రాక్సిమేట్ సమ్ ల్యాక్స్లో అమౌంట్ ఉంది, అది ఈ పిల్లోడికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా జంపు. చాలా పెద్ద స్టోరీ, ఇంకా సింపుల్ చెప్తున్నా, అది ఇంకా దారుణం. అది నిన్న లైవ్లో ఆ పిల్లోడు వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు ఆ వాయిస్ ఆఫ్ విజయనగరం పేజీలో. నేనేమీ సృష్టించట్లేదు, ఇంత దారుణం ఇది. నేను ఒకటే చెప్తున్నా, రవీన్ రామ్ సింగ్ అనే పర్సన్కి నిజంగా హార్ట్ అనేది ఉంటే, నువ్వు 100 మంది పిల్లలకి హార్ట్ సర్జరీ వేసే ముందు ఫస్ట్ నీకు హార్ట్ ఉందో లేదో చెక్ చేసుకో. నీకు నిజంగా హార్ట్ ఉంటే ఆ గాంధీ బాబు పిల్లోడి మీద వచ్చిన ఫండ్ దయచేసి ఆ అబ్బాయికి ఇచ్చి, అప్పుడైనా ఎంతో కొంత గుడ్ విల్ పోయింది వస్తుంది. దయచేసి ఇచ్చి బ్రో. చాలా తప్పది, చాలా తప్పు. వాళ్ళు చూస్తే చాలా బాధ వస్తుంది. వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు, అస్సలు అతి దారుణంగా ఉన్నారు. స్కామ్ 2 ఏంటంటే, ముందు ఎస్ఎంఏ బాధకి పునర్నవిక కేసు మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు విజయనగరంలో కొంతమంది ఫండ్ రైజ్ చేస్తే 16 లక్షలు ఎంత వచ్చిందో, 17 లక్షలు ఆ క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి దగ్గరికి వెళ్తే బ్రీఫ్ కేసుతో వద్దమ్మా ఫండ్ కలెక్ట్ అయిపోయింది అన్నారండి. ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి అప్రిషియేట్ చేయాలి, అందరు ఫాదర్లు అలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెనక్కి వచ్చి కొన్ని రోజులు ఉంచి తర్వాత ఈ రామ్ సింగ్ అనే పర్సన్ మంచి పర్సన్ కదా అని చెప్పి రామ్ సింగ్ హ్యాండ్ ఓవర్ చేశారంటే 16 లక్షలు ప్లస్ ఇంక 8 లక్షలు. దానికి ఇప్పుడు లెక్క బొక్క లేదంట. ఆ డబ్బులు ఏమయ్యాయని చెప్పి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు లీగల్గా ఫైల్ చేస్తారంటారు. చూడాలి ఇప్పుడు లీగల్గా ఫైల్ చేస్తారు. అంటే గాంధీ తాత బాబుది స్కామ్ జరిగింది, పునర్నవిక ఫండ్ది స్కామ్ జరిగింది, ఇంకొకటి ఏదో ఉందని తెలంగాణ బాబు కేసు పాప కేసు అది స్కామ్ జరిగింది, ఇక్కడ లిటిల్ కృష్ణ అది స్కామ్ జరిగింది. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఎందుకు ఎవరు కేసు ఫైల్ చేయలేకపోతున్నారు? పోనీ ఆ ఎవిడెన్స్ లేవో నాకేమో నేను ఫైల్ చేస్తాను. ఓర్ మీకు ఏమైనా లీగల్ కౌన్సిల్ దొరకట్లేదా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తెలియట్లేదా, కేసు ఎలా ఫైల్ చేయాలో తెలియట్లేదా, లేకపోతే ఏంటి మీ ప్రాబ్లం ఏంటో అయినా కూడా జస్ట్ ఇన్ని రీల్ చేసే బదులు అదొక రీల్ చేసి చెప్పండి. నేను చేయలేకపోతున్నా, మాకు కొంచెం భయం వేస్తుంది, కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు వస్తారండి, మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు లెద్దాం ప్రొసీడ్ లీగల్ అని. అప్పుడు బోల్డ్ మంది వస్తారు, వారు ఫ్రీగా వాదించే లీగల్ అడ్వకేట్స్ ఉంటారు, వారు పోలీసులే ముందుకు వస్తారు. సో దయచేసి ఆ పని చేయకుండా మీరు రీల్ చేస్తారు, వాళ్ళు రీల్ చేస్తారు, వీళ్ళిద్దరు కలిపి ఒకరు చండాలం అయిపోతుంది. దీనివల్ల అనవసరంగా చిన్నపిల్లలకి ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలో వాళ్ళందరికీ ఆగిపోతుంది. ఆ పాపం డైరెక్ట్లీ వాళ్ళు ఇండైరెక్ట్లీ మనందరికీ తగులుతుంది. సో దయచేసి సొల్యూషన్ కోసం, రూట్ కాజ్ తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది, సొల్యూషన్ కోసం ఫైట్ చేయండి. సొల్యూషన్ లేదు, లీగల్గా ఫైల్ అవ్వాలి. మనం ఏం చేసేది లేదు, మనం ఏంది చేసేది? మనకంటూ జ్యుడిషియల్ బాడీ ఉంది, ఒక పోలీసులు ఉన్నారు, వాళ్ళ కస్టడీలో తీసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ పని తప్ప అన్నీ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఏమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.